హలో ఎవరీవన్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఏపీ రాజకీయాల్లో రోజుకొక మలుపు తిరుగుతున్నాయనే చెప్పాలి. వైసీపీ నేతల అరెస్టు డే బై డే పెరుగుతూ ఉన్నాయి. అట్లని ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళటం జరిగింది. దీన్ని అసలుకి ఎలా చూడొచ్చు, దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జకే. ఢిల్లీ వెళ్ళటం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏపీలో వైసీపీ నేతల వరుస అరెస్టులు, దీని మీద అన్యాయం జరిగిపోతుంది, గగ్గోలు పెడుతూ రాజకీయ కుట్ర, కక్ష సాధింపు, అన్నిటికీ దేవుడున్నాడు చూసుకుంటాడు, ఇలాంటి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్ చెప్తూ ఢిల్లీకి వెళ్తారని ఒక టాక్ అయితే ఉంది. వెళ్తారో తెలీదు. అంటే మేబీ సరైన వాళ్ళని పంపించి అక్కడ మాట్లాడించాలా, లేదంటే ఈయనే వెళ్తారా అనేది ఇంకా కొలిక్కి రాలేదు. ఇకపోతే మద్యం స్కామ్ సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తరువాత మరీ హీట్ ఎక్కాయి. సింపుల్గా అరెస్ట్ చేసేరుగా ఒక ప్రజాప్రతినిధికి, అది కూడా పార్లమెంట్ నియోజకవర్గం ప్రజాప్రతినిధికి అరెస్ట్ అయితే అంత సింపుల్గా అరెస్ట్ కూడా తీసుకోరుగా. అవును కదా. సో మరి ఆ అరెస్ట్కి ఎటువంటి సాక్ష్యాధారాలు ఎన్ని ఉన్నాయి? సుమారుగా 300 పేజీల ఛార్జ్ షీటు, 268 మంది సాక్షుల వాంగ్మూలం, సీసీ ఫుటేజ్లు, రకరకాల, ఒకటి కాదు ఎన్ని అన్ని చేశాక అప్పుడు ఉచ్చు బిగించారు తప్ప ఏదో గవర్నమెంట్ మాది కదా, అర్ధరాత్రి వెళ్ళి పడుకున్నోడు లేపి అరెస్ట్ చేసేద్దాం, శుక్రవారం శనివారం ఆదివారం కోర్టులు సెలవు కాబట్టి బెయిల్ రాదు కాబట్టి అరెస్ట్ చేసేద్దాం, ఇది కాదు. సో ఇప్పుడు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేంద్రానికి విన్నవించాలని అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు మరోవైపు అక్కడ కేంద్రంలో చక్రం తిప్పడానికి ఇంతకు ముందు వరకు విజయసాయి రెడ్డి గారు కీలకంగా ఉండేవారు. ఓకే. సో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, ఇంకో ఇద్దరు, కరెక్ట్గా నాకు పేర్లు గుర్తు రావట్లేదు. సో ఈ 4 ఎంపీల్లో అవినాష్ రెడ్డి గారి మీద ఆల్రెడీ అలిగేషన్స్ ఉన్నాయి చాలా. అతను కూడా నిందితుడే, అతనికి కూడా ఏదో మర్డర్కి సంబంధించినవి ఉన్నాయి అన్నట్టుగా ఏవో ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంత వాస్తవం కాదు మనకు తెలియదు. ఇకపోతే మిథున్ రెడ్డి గారిది ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో ఇప్పుడు అక్కడ మాట్లాడేది ఎవరు, చక్రం తిప్పేది ఎవరు? ఇటు చూస్తే అన్ని డాష్లే, అన్ని జల్లెడిది. ఈ జల్లెడ సూది మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది అనుకుందాం కాసేపు. ఏది, టీడీపీ అనేది ఒక కక్ష సాధింపుగా చేస్తుంది. టీడీపీ 14 నుంచి 19 మధ్యలో కూడా టీడీపీ మద్యం స్కామ్ చాలా చేసింది, అది కూడా కొన్ని కోట్లు కొల్లగొట్టింది. అంటే ఇప్పుడు చూడండి, మేము తప్పు చేసి అరెస్ట్ అయ్యాము అని చెప్పడానికి వాళ్ళు చేశారని చెప్పడానికి ఎంత తేడా ఉంది? నువ్వు ముందు చేయలేదు, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కదా. అంటే మేము చేసామని ఒప్పుకున్నట్లేగా. ఎగ్జాక్ట్లీ. అది వదిలేసి 14 నుంచి 19 మధ్యలో ఎంత స్కామ్ జరిగిందో వివరించడానికి వెళ్తాను, అక్కడ ఎవరైనా చూసుకొని వెళ్తారంటే అర్థం ఏంటి? ఇది జరిగిందని ఒప్పుకున్నట్టేనా? మీరు బాగా చెప్పారు. సో అలాంటి ఆలోచనతో, అటువంటి ధోరణితో ఉన్న వైసీపీ అధిష్టానం కానీ అధినాయకత్వం కానీ అలాగే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి మాట్లాడడానికి వెళ్తున్నారు. కానీ చాలామంది ఏం చెప్తున్నారంట, వైసీపీ సానుభూతి పరులు, టీడీపీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉంది, మీరు చెప్తే ఎవరు పట్టించుకుంటారని. మీరు గత 5 ఏళ్లలో ఎన్డీఏ భాగస్వామ్యం కాకపోయినా మిమ్మల్ని ఎవడేం పీకేది లేదు. మరి ఇప్పుడు కూటమిలో ఉంటే మీరు ఎలా చెప్తారు? ఏ ధైర్యంతో చెప్పాలని వెళ్తుంటే ఢిల్లీ ప్రయాణాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ నెక్స్ట్ ఆయన్ని జైల్లో వేసే ఛాన్స్లు ఏమన్నా వస్తే వాటి నుంచి తప్పించుకోవడానికి ఏమన్నా మేబీ లాబింగ్, అంతే, లాబింగ్ కోసమే వెళ్తారు. ఇంతకు ముందు కూడా ప్రతిసారి వెళ్ళడం, ఒక వెంకటేశ్వర స్వామి ప్రతిమ బహుకరించడం, ఒక సాలువా కప్పడం, పుచ్చుకొచ్చి ఇవ్వడం, ఎవరికి? జేపీ నడ్డా గారికి, అమిత్ షా గారికి, మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, ఇలా అందరికీ వెళ్ళి కలవడం ఎందుకు? ఊరికే బిస్కెట్, అమ్మ మా మీద ఏమొచ్చినా మమ్మల్ని చూడండి, ఇప్పుడు చూడు సార్ కొద్దిగా మన స్థాయిలో కొద్దిగా ఇది చూడండి సార్, సాయంత్రం మనం కొలుద్దాం సార్, ఇక్కడ పార్టీలో ఈవినింగ్ పలానా బార్లో కొలుద్దాం సార్. చూడు, చిన్న చిన్న వాళ్ళు ఉద్యోగస్తులు పే ఆఫీసులకి ఎలాగైతే బిస్కెట్లు వేస్తారో అలాగా గత 5 ఏళ్ళలో అలాగా చేశారు. సో ఇప్పుడు వెళ్ళి టీడీపీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నామని బయటికి చెప్తున్నారు. కానీ లోపల మీరు అన్నట్టు ఎంతవరకు పేరు బయటికి రాకపోయినా ఈరోజు అన్ని మెయిన్ పేపర్లో కూడా వచ్చింది. ఆయన
మాజీ ముఖ్యమంత్రి ఫోటో వస్తూ ఇవన్నీ వచ్చాయి. అట్లానే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ అండదండలు ఉన్నాయి సెంట్రల్లో, ఢిల్లీలో, అందువల్లనే సో చాలా లేట్ అవుతుంది వగేరా వగేరా ఈ డిస్కషన్స్ అన్ని చాలా చర్చలో చూస్తున్నాం. అసలుకి నిజం ఉందంటారా? అదే ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తేనండి. ఎందుకంటే రాజ్యసభ సీట్లు సర్దుబాటు విషయంలో కానీ, రాజ్యసభలో ఎంపీల మద్దతు కోసము వైసీపీకి మద్దతుగా బీజేపీ ఏం అనలేకపోయింది అనేలాగా కొన్ని ఉన్నాయి. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సడన్గా ఆపేశారు, ఎమ్మ మొత్తం ఓచుకోత కోసేయాల్సింది, వాళ్ళకి కొడుకులకి బుద్ధి వచ్చేది అన్నట్టుగా చాలామంది ఇటువంటి పదజాలం వాడుతూనే చేశారు. కానీ ఎందుకు ఆపేసింది ఆపరేషన్ సింధూరు? వాళ్ళకి ఇవ్వాల్సిన చురక పెట్టింది, వాళ్ళకి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేసింది, అంతర్జాతీయ సమాఖ్యలో పాకిస్తాన్ని ఎండగెట్టింది. ఇంకేం కావాలి? చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకు? బట్ ఇంకా యుద్ధానికి వెళ్తే మన జీడిపి తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ విధంగా మెల్లగా కాంప్రమైజ్ చేసి వచ్చింది. మనల్ని తెలియక చాలా మంది ఇంకా అసలు వదలకూడదు రాళ్ళని, వేసేయాలరా అన్నట్టుగా అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా కేవలం రాజ్యసభ సభ్యులు ఎంపీల మద్దతు కోసమే వైసీపీని ఏమనలేదని సామాన్య ప్రజలకు తెలుసు. కానీ అసలు రీజన్ ఒకటి ఉంటుంది కేంద్రం దగ్గర. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మేధావులు, వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు, చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. కాబట్టి దీని వెనక ఇంకేదో రీజన్ ఉంది. అంటే కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, చిన్నా చితగా అరెస్ట్ చేశారు, బయటకు వచ్చారు, మళ్ళీ బయట తిరుగుతున్నారు, ఇవి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 16 నెలలు 18 నెలలు జైల్లో ఉన్నారు మనీ లాండరింగ్ వ్యవహారంలో. అవి ఇప్పటికీ తేలలేదనే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ప్రతిసారి కోర్టుకు వెళ్ళి డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు పెడుతున్నారు? డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి అర్థం? తప్పు జరిగితే జరిగిండొచ్చు కాక, బట్ నాకు ఇందులో ప్రమేయం లేదు, ఇదే లెక్క కదా. సో అది కాంగ్రెస్ చూసారా, పోనీ కాంగ్రెస్ వల్లే ఈ కేసులన్నీ బనాయించారు, జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా లోపల పెట్టారు అంటున్నారు. మొత్తానికి ఇప్పటికే ఆయన ఫేస్ చేస్తున్నాడుగా, అది కాంగ్రెస్ దెబ్బ. అంటే మీకు అర్థమవుతుందా? సెంట్రల్ వాళ్ళు చేసేది మళ్ళీ మనిషి తేరుకోలేనంతగా చేస్తాడు. ఆ సమయం కోసం వెయిట్ చేస్తారు. నిండాలి, ఏదైనా నిండితే, పాపాల పుట్ట నిండితే అప్పుడు ఒక్కొక్కటిగా మనకు తెలిసి వస్తాయి. అయితే ఇలాంటి సందర్భంలో కేంద్రం ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనే దాని మీద భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా చాలా మంది కార్యకర్తలు ఏమంటున్నారు, టీడీపీ కార్యకర్తలు, ఇంకా బిగ్ బాస్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, బిగ్ బాస్ పేరు ఎందుకు యాడ్ చేశారా చేయలేదా, ఛార్జ్ షీట్ లో ఆయన పేరుందా లేదా అన్నట్టుగా రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఆయనే కాబట్టి ఆయన అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసము లాబింగ్ కోసం ఢిల్లీ వెళ్తున్నారేమో తప్ప బయటికి మాత్రం టీడీపీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం అన్నట్టు చెప్తున్నారు. బట్ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు డిఫెన్స్ ఆడుకోవడానికి ఈయన మీదకి రాకుండా ఉండడం కోసం వెళ్తున్నారేమో నా అభిప్రాయం. మెయిన్ ఆ విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఉన్నాయి, మిథున్ రెడ్డి గారికి ఉన్నాయి, భారతి రెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో వాడి మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఎంతమంది ఉంటుండగా వీళ్ళందరికీ సూత్రధార కూడా ఉంటాడుగా, ఆయన పట్టించుకోరా? సో వెయిట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.